పల్నాడు జిల్లా విద్యాశాఖలో అసలేం జరుగుతోంది? విజ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థలు వ్యాపార నియమాలుగా మారుతున్నాయా? నరసరావుపేటలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేదా? ఫీజుల వేటలో పసి ప్రాణాలను హింసిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సాక్షాత్తు ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొట్టినా అది చిన్న దెబ్బే అని సమర్థించే విద్యాశాఖ అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మా ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నేడు ఒక విద్యా కేంద్రంగా అవతరించింది. కేవలం స్థానికులే కాకుండా ప్రకాశం, బాపట్ల, కర్నూలు వంటి పొరుగు జిల్లాల నుండి కూడా వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యాబుద్ధులు నేర్పటం పక్కన పెట్టి ఫీజుల వసూళ్లే ధ్యేయంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం విద్య అనేది ఒక సామాజిక సేవ కావాలి, కానీ ఇక్కడ అది ఒక కార్పొరేట్ మాఫియాగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను పాఠశాల యాజమాన్యాలు లేక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారిని పట్టించుకునే నాదుడు కొరివయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటినీ పర్యవేక్షించవలసిన విద్యాశాఖ అధికారులు తమకు రావాల్సిన ముడుపులు మూటకట్టుకుని స్కూల్ యాజమాన్యాలు ఏది చెబితే దానికి తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తూ ఉండటం చూసి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ముక్కును వేలేసుకుంటున్నాయి. ఇటీవల నరసరావుపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఒక చిన్నారి విద్యార్థిని ప్రిన్సిపల్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టిన తీరు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తుంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో ఈ విషయం వెలికిలోకి వచ్చినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు రిపోర్టును నీరుగార్చే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానం విస్తుపోయేలా ఉంది. ఆ అమ్మాయి అల్లరి చేస్తోంది, ఫీజు అడిగినందుకే తల్లిదండ్రులు గొడవ చేస్తున్నారు, టీచర్ కొడితే ఒక చెంపదెబ్బ కొట్టి ఉండవచ్చు అంటూ బాధితురాలని తప్పు పట్టేలా మాట్లాడటం అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. స్కూల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని బయటపెట్టమంటే అటు యాజమాన్యం, ఇటు అధికారులు నీళ్లు నములుతూ ఉండటం వెనుక భారీ స్థాయి ముడుపుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. కానీ పల్నాడు జిల్లాలో ఈ చట్టం కాగితాలకే పరిమితమైంది. దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మామూలు మత్తులో మునిగి తేలుతూ స్కూల్ యాజమాన్యాలకు ఏ చిన్న కష్టం వచ్చినా తమకు వచ్చినట్లుగా విలవెల్లాడిపోతుంటారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నజ్మా అండి. మా అమ్మాయి పేరు బషీరా, 10th క్లాస్ చదువుతుందండి. పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి, నాన్న ఇలా కొడుతున్నారంటే దేనికి కొడుతున్నారమ్మా ఏందంటే పక్కన ఫ్రెండ్స్ తో మాట్లాడినందుకు పిలిపించి వెనక మీద గుద్దాడు. గుద్దిన తర్వాత ఎందుకు గుద్దుతున్నారు సార్, ఏం తప్పు చేశానన్నందుకు 2 చెంపలు వాయించి జుట్టు పట్టుకొని కిందకు లాగాడు. కాళ్ల మీద పడిన అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇలా ఎందుకు చేశారని మేము ఫోన్ చేసి అడిగినందుకు వచ్చి మాట్లాడమ్మా అని చెప్పి అమ్మాయిని గంట దాకా బయట నిలబెట్టాడు. ఎప్పుడైనా మామూలుగా యూనిఫామ్ లేకపోయినా, షూ లేకపోయినా 100 రూపాయలు తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారని నేను అడిగా 8 నెలల క్రితం. అది అడిగినందుకు ఆయన కడుపులో పెట్టుకొని మా అమ్మాయి ఫీజు కట్టట్లేదు మీరు అది ఇది అని చెప్పి ఆ రాజారెడ్డి, శంకర్ రెడ్డి, నామ్ క్యారే బ్రహ్మారెడ్డి కదిలితే ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, ఫోన్ ఇచ్చినా వాడు ఫోన్ ఇవ్వడు. ఏమంటాడు, కదిలితే మీరు ఈ ఫీజు కట్టరు, అది కట్టరు అంటాడు. లక్షలు ఫీజు తీసుకొని ఆడపిల్ల మీద చేసుకుంటే ఊరుకుంటామండి మేము సీసీ కెమెరా చూపించమంటే సీసీ కెమెరా చూపించలేదు. మా అమ్మాయి ఏమైనా చేసుకుంటది, అమ్మాయి ఏంది ఇంట్లో ఉందని కొట్టకూడదని తెలుసు కదా ఆయనకి, చెప్పినా సరే కొట్టాడంట. మా అమ్మాయి చెప్పిందంట, నేను సరే ఎందుకు సార్ నేను ఇలా కొడుతున్నారని చెప్పి కాళ్ళ మీద పడిన ఆ మాట అన్నాడంట. ఎందుకు చేస్తాడు మేము అడిగినందుక? నన్ను ఏదన్నా ఉంటే నన్ను అడగాల, నువ్వు అడిగావు కదమ్మా నన్ను అడగాల. మా అబ్బాయిని అడిగేది, మా పిల్లల్ని అడిగేది. మా అబ్బాయిని కూడా గంటలు బయట నిలబెడతాడు. మా అబ్బాయి 7th క్లాస్, వాడు సుభాన్ వల్లి వాడి పేరు. ఎలా పడితే అలా కొడుతున్నారు. ఈ రోజు కాకపోయినా అన్ని సీసీ కెమెరాలు మీరు చూడండి. పిల్లల్ని ఇలా టార్చర్ పెడుతున్నారు, ఫీజు కోసమే టార్చర్ పెడుతున్నారు వాళ్ళు కేవలం. క్రమశిక్షణ
క్రమశిక్షణ నేర్పాల్సిన చోట రాక్షసత్వం రాజ్యమేలుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థి జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘటన జిల్లా విద్యాశాఖ ముఖంపై చెంపదెబ్బలా తగిలినా అధికారుల్లో మాత్రం చలనం లేదంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి బాధితులనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధించవద్దని ప్రభుత్వం చెబుతున్నా తోటి విద్యార్థుల ముందు అవమానించడం ఇక్కడ నిత్యకృత్యం. 25% ఉచిత విద్య ఊసేలేదు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాదుడే లేడు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకుని జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ప్రక్షాళన చేసి వేలాది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన ఈ కుళ్లును వదిలించకపోతే రేపటి తరం భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి విద్యాశాఖను ప్రక్షాళన చేసి వ్యాపారంగా మారిన విద్యను మళ్లీ సేవగా మార్చాలని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుందాం. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. సాయి ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్. ఈ రోజు నర్సాపేట పట్టణంలో విద్యా సంస్థలు వ్యాపార సంస్థలుగా మారి ఈ రోజు విద్యార్థినిని అతి కిరాతకంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ కొట్టడం జరిగింది. అదేమని పేరెంట్స్ వెళ్లి అడుగుతుంటే నేను కొట్టానని ఒప్పుకుంటున్నారు. ఈ రోజు రాజకీయ నాయకుల చేత ఫోన్లు చేపించి డిపార్ట్మెంట్ కి ఆయన మీద శిక్ష లేకుండా చేద్దామని రాజకీయ నాయకులు చూస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు 10th క్లాస్ పరీక్షలు దగ్గరకు వచ్చే సమయంలో ఫీజు కట్టిన విద్యార్థుల్ని విద్యా సంస్థలో అతి దారుణంగా కొట్టడం జరుగుతుంది. ప్రభుత్వాలు స్పందించడం లేదు. అదేమని అడుగుతుంటే పేరెంట్స్ కూడా దురుసుగా సమాధానం చెప్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆక్స్ఫర్డ్ డైరెక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అలానే వాళ్ళ రికగ్నైజ్డ్ కొట్టేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.